చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి, తన పాలన పైన నమ్మకం ఉంచి తనను సీఎం చేసిన రాష్ట్ర ప్రజలకు మా పాదాభివందనాలు. అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. అలాగే లోకేష్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు మా అర్బన్ అభ్యర్థి అయిన దగ్గుబాటి ప్రసాద్ అన్నకి, ప్రసాద్ అన్న ఏదైతే మాట ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారికి ఈ అనంతపురం అర్బన్ గిఫ్ట్గా ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ మొట్టమొదటిగా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా గెలుపు కోసం కృషి చేసి గెలిచిన మా దగ్గుపాటి ప్రసాద్ అన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచినారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు మరి ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి పదంలో నడిచిందో ప్రజలు గ్రహించారు. అలాగే 2019 నుంచి 24 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను ప్రజలు గ్రహించి చైతన్యమయ్యి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే డెవలప్మెంట్ని వదిలిపెట్టి కేవలం తన స్వార్థం కోసం పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చెప్పారని తెలియజేసుకుంటున్నా. అలాగే గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. విదేశీ విద్య అయితేనేమి, దుల్హన్ పథకం అయితేనేమి, మజీదులు మరమ్మతులకు డబ్బులు అయితేనేమి, మైనార్టీ కార్పొరేషన్ ఫండింగ్లు అయితేనేమి, ఇవన్నీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు తన మైనార్టీల పైన ప్రేమ ఎంతుందో చూపించారు. తన మేనిఫెస్టోలో హజ్ యాత్రలకు ₹1,00,000 ప్రకటించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మజీదులు మరమ్మతుల కోసం నెలవారీగా 5,000 ఇస్తానని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈ చిత్తశుద్ధి ప్రజలు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి, సరైన బాటలో ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారని ప్రజలు గ్రహించారు. అందరూ చైతన్యమయ్యే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక పాలన చేశారో, నాదే నేను చెప్పినట్లే జరుగుతుందని ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్గా 175కు 175 గెలుస్తామన్నారో, ఆ తలరాతని మార్చేసి కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన ప్రతి ప్రజానికానికి నా పాదాభివందనాలు. మరి తన పతనానికి ఏవైతే ప్రజలు గ్రహించారో, తన మేనిఫెస్టో లేదు, ఇసుక మాఫియా, మందు మాఫియా, రాజధాని లేదు, మరి డెవలప్మెంట్ లేదు, పోలవరం తెస్తానన్నాడు. ఇవన్నీ 80% చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. కేవలం 20% చేయాల్సిన పనులున్నా చెయ్యకపోని ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే మైనార్టీల పైన
ఎంతో చిత్తశుద్ధి ఉన్న చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వెంట ఉంటారని తెలియజేసుకుంటాం. అలాగే చంద్రబాబు నాయుడు వెంట ఉన్న ప్రతి మైనార్టీకి సోదరులకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారో వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్నకు ఓటు వేసిన ప్రతి మైనార్టీ సోదరులకు నా పాదాభివందనాలు. అలాగే ప్రసాద్ అన్న మీ వెంట ఎప్పుడూ ఉంటాడని తెలియజేసుకుంటూ, మరి ఇవన్నీ గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బటన్ నొక్కే ఆట ఆడారో ఆ ఆటని సరైన బటన్ నొత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకున్నారని తెలియజేసుకుంటూ, ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.